అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. మనందరి జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ప్రయత్నాలు చేస్తున్నాం, ఓడిపోతున్నాం. ఎన్నో కుటుంబ సమస్యలు చేయి దాటి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒకవైపు వివాహాలు జరగట్లేదు, ఇంకోవైపు వివాహాలు జరిగినా కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా పెరిగిపోయాయి. మనకొచ్చే జీతం కొంచెమైతే అయ్యే ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి కదా. ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు మనం చేస్తున్నాం. నెల అయ్యేసరికి వడ్డీలకే మన డబ్బులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎక్కడ మనశ్శాంతి లేని పరిస్థితి. ఇలాంటి తరుణాల మధ్యన కొంతమంది మాకు ఫోన్ చేసి అంటున్నారు, అన్నా మేము ఇన్ని కష్టాలు అనుభవించలేకపోతున్నాం. ఏదో తెలియని స్వరం మా చెవిని వినబడుతుంది. అదేంటి తెలుసా? నువ్వు చనిపోతే బాగుంటుందయ్యా, ఈ శోధనలన్నీ తొలగిపోతాయి. కొన్నిసార్లు అనిపిస్తుందన్నా, ఆ దేవుడు మా ప్రార్థనలు వినట్లేదు, ఇంకెందుకు బ్రతుకున్నారు? ఆయన మీకు జవాబు ఇవ్వట్లేదు, ఇంకెందుకు మీరు ప్రార్థన చేస్తున్నారు? ఒక్కసారిగా చనిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయి అన్న స్వరం మాకు వినబడుతుందన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదని వారు మా దగ్గర కన్నీరు కారుస్తున్నారు. ఈరోజు సేవకుడిగా ధైర్యంగా ఒక మాట చెప్తాను, మనం పిరికి వారము కాదు. ధైర్యంగా మీరు నిలబడండి. దేవుడు మీ వెనకాల ఘనమైన విజయాలు దేవుడు అనుగ్రహిస్తారు. ఈరోజు ప్రస్తుత పరిస్థితులు బట్టి మీరు అంచనాలు వేసుకోవద్దు. ఎందుకంటే ఊహకు మించిన ఆశీర్వాదాలు రాబో దినాల్లో మన ప్రభు మన కోసం సిద్ధపరిచారు. అప్పులున్నాయని బాధపడకండి అయ్యా, కుటుంబ సమస్యలు ఉన్నాయని బాధపడకండి తల్లి, చదువులు చదువుతున్నారు ఉద్యోగాలు రావట్లేదని బాధపడకండి అమ్మా. ఈ కీడు వెనకాల మేలు దాచిన దేవుడు ఆయన, ఓటముల వెనకాల విజయాన్ని దాచిన దేవుడు ఆయన. అందుకే భక్తులు రాస్తూ ఈ మాట చెప్పారు. కీర్తనల భాగము 118 కీర్తన 17 మాట చదవగలిగితే, నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలను వివరించెదను. ఈ మాట మనందరి బ్రతుకులు నెరవేర్చబడను గాక. మనం చావాల్సిన అవసరం లేదయ్యా. మనం సజీవులుగా ఉండి దేవుని చేసిన అద్భుత సాక్ష్యాలు సమాజంలో వివరించే కృపను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నారు. క్యాన్సర్ నా బ్రతుకు వచ్చింది, దేవుని వైపు చూశాను, బలమైన సాక్షిగా నిలబెట్టారు. నా ఒక్కడి జీవితమే కాదు, ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతోమందిని నా ప్రభు కాపాడుతూ వచ్చారు. శ్రమల మధ్యన నడిపించిన ఆయన మీకు బలాన్నిచ్చి ఎంతవరకు ప్రభు తీసుకొచ్చారంటే మిమ్మల్ని విడిచిపెట్టడానికి కాదు, మిమ్మల్ని ఒక బలమైన సాధనంగా నా ప్రభు వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందరూ మోసం చేశారు, ఎందుకు బ్రతుకున్నాం అని అనుకుంటున్నారేమో. అయ్యో, నేను ప్రేమించిన వారిని నన్ను వదిలేశారయ్యా, ఎందుకు బ్రతుకున్నాం అర్థం కావట్లేదని కృంగిపోతున్న పరిస్థితులు, ఎవరో విడిచిపెట్టారని, ఏదో సమస్యల మధ్య నలిగిపోతున్నామని, రకరకాల ఇబ్బందులన్నీ మన కుటుంబాలకే వచ్చాయని, మన పిల్లల బ్రతుకులు మనం అనుకున్నట్టు లేవని కృంగిపోయి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదయ్యా. మీరు ఒక్కసారి నిలబడండి. నా ప్రభు మీ భుజము తట్టి ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగిన ఒకే ఒక్క సమర్థుడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన మనలను ప్రేమించాడయ్యా. మన చుట్టూ ఉండే వారందరికంటే ప్రభు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే నీ కోసం ప్రాణం పెట్టాడయ్యా, నా కోసం రక్తం కార్చాడయ్యా. కేవలం ఒకే ఒకటి, మన ఓటములను విజయములుగా మార్చడానికి. ఈరోజు నేను అంటాను, మరి ఎన్నడూ నేను చనిపోతాను, నా బ్రతికెందుకు అన్న ఆలోచన మీరు కలిగి ఉండొద్దు. ఎందుకంటే మీకోసం దేవుడు సిద్ధపరిచిన విజయాలు మీరు ఎన్నడూ ఊహించలేనివి. వాటి కోసం ఎదురు చూడండి అయ్యా, వాటి కోసం కనిపెట్టండి, ప్రార్థించండి. దేవుడు మీ పక్షాన ఉన్నారు. గాడ్ బ్లెస్ యు.